హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి ఆనియన్ వడని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి. దాంట్లో 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసి దీంట్లో వేసేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసేసుకోండి. దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, టేస్టీకి తగినంత సాల్ట్, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసేసుకొని ఉల్లిపాయలు అనేది గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వలన మనకి ఉల్లిపాయల నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయండి. ఇప్పుడు అరకప్పు దాకా ఇలా బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ముద్దలా పిండిలా చేసేసుకోవాలండి. వాటర్ అయితే ఎక్స్ట్రా వేయాల్సిన పని లేదు. ఈ ఉల్లిపాయల నుంచి వాటరే మనకి సరిపోతాయి. చక్కగా ఇలా ముద్దల్లే చేసేసుకున్నాక చేతికి కొంచెం నూనెను అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని వేరొక చేతి మీద పెట్టేసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా అన్నీ కూడా వడల్ని ప్రిపేర్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ఈ వడల్ని 1 బై 1 వేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ వడలన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసేసుకున్నాక తర్వాత వేరొక జల్లెడి గంటలోకి వీటిని తీసేసుకోండి. ఇలా ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోయాక వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టమాటో కచప్తో కానీ టమాటో సాస్తో కానీ ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.